గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్లోని మేఘాని ప్రాంతంలో జనావాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. అగ్నికిలలు ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, గుజరాత్లో విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, ఇప్పటికే గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కు గురైంది. ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో విమానంలో కూడా 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతం నుంచి లండన్ వెళ్తున్నట్టుగా ఈ ఫ్లైట్ వెళ్తున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే స్థానిక ఆసుపత్రులు కూడా చేర్పిస్తా ఉన్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తారు. ప్రస్తుతం అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో మేఘాన్ నగర్ లో గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో కూడా ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అధికారులు కుపిలాగుతున్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఈ లండన్ కు వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ పెద్ద ఎత్తున టేకాఫ్ అయిన కాసేపటి క్రితమే దాదాపు 1:15 ఇది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన క్షణంలోనే తొందరగానే అది ఏదైతే పూర్తిగా కూలినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాదాపు 242 మంది ప్రయాణికులు పరిస్థితి ఏంటనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి జనావాసాలపై కూలటంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఆస్తి నష్టానికి సంబంధించి కావచ్చు, ఇటు ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. పూర్తి స్థాయిలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం అనేది వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుపుకున్నాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో కావచ్చు, ఉన్నటువంటి వాహనాల్లో కూడా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 8 మీటర్ల ఎత్తుకు వెళ్ళేసింది. తర్వాత ఎప్పట్లోగా అది క్రాష్ అయిందనే దానిపైన కూడా కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు కావచ్చు, బిఎస్ఎఫ్ సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు వైద్య సిబ్బంది కూడా క్షతగాత్రులను వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఎంతమంది ఇబ్బంది ఉంది, ఎంతమందికి గాయాలయ్యాయన్న దానిపైన కూడా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం మనకి రావాల్సినటువంటి నేపథ్యంలో ఇది అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందనే చెప్పొచ్చు. ప్రాణ నష్టానికి సంబంధించి కావచ్చు, ఇటు ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి వివరాలు అయితే జనావాసాల్లో టేకాఫ్ అయిందని తెలుస్తుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం? అదే ప్రస్తుతం కాసేపటి క్రితమే జరగడంతో ఇటు నేషనల్ మీడియా కావచ్చు, లేదంటే ప్రస్తుతానికి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే టేకాఫ్ అయినటువంటి క్షణంలోనే తొందరగానే అది వెంటనే క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా ఏంటి అనే దానిపైన కూడా, ఎందుకంటే ఒక ఫ్లైట్ బయలుదేరే ముందు ఖచ్చితంగా అన్ని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రమాదం జరిగినటువంటి వెంటనే పూర్తిగా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కూలినటువంటి విమానం ఏదైతే ఉందో పూర్తిగా జనావాసాల మీద కూలినట్టుగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, ఎవరికైనా ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా అనే పరిస్థితి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతానికి రావాల్సి ఉంది. ఎందుకంటే విమానంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే కొంతమందిని ఆసుపత్రికి ఊటవుతున్న తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నాయి. ఆ విమానంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అక్కడ జనావాసాల మీద కూలటంతో పూర్తిగా ఏమైనా ఇండ్లకు దెబ్బతిందా, అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం మనకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు అయితే తరలిస్తా ఉన్నారు. పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.